వెల్కమ్ బ్యాక్. ఒక్క మెతుకు చూసి అన్నం ఉడికిందో లేదో ఎలా చెప్పొచ్చో ఈ కామర్స్ సైట్ల ఒక్కరు సేల్స్ చూసి భవిష్యత్తులో ఇండియా ఈ ఆన్లైన్ షాపింగ్లకు ఎలా వేదికగా మారబోతోందో అంచనా వేస్తున్నారు. అయితే ఈ అంచనాలు ఎప్పటికప్పుడు ఇంతింతాయి వటుడింతాయి అన్నట్లుగా పెరిగిపోతూనే ఉన్నాయి. సమీప భవిష్యత్తులో భారత్లో విండో షాపింగ్ సునామీనే చూడబోతున్నామంటున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. మన దేశంలో ఆన్లైన్ యూజర్ల సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఒకప్పుడు నగరాలకు మాత్రమే పరిమితమైన ఆన్లైన్ సేవలు ఇప్పుడు అరచేతిలో ఉన్న మొబైల్లోకి కూడా వచ్చేస్తున్నాయి. ఇక దీనికి తోడు షాపింగ్ చేయడానికి సమయం అందుబాటులో లేని మన నగర జీవులందరికీ ఆన్లైన్ సైట్లు అక్కరకొస్తున్నాయి. అందుకే ఇంట్లో కూర్చుని షాపింగ్ చేసేస్తున్నారు. నిజానికి 15 ఏళ్ల కిందటే ఈ ట్రెండ్ ఇండియాలో బాగా పాపులర్ అయింది. అప్పట్లో పిజ్జా ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి డెలివరీ తీసుకునేలా ఓ కంపెనీ తన వెబ్సైట్ రూపొందించింది. అప్పట్లో ఇలా చాలా పాపులర్ అయింది. ఆర్డర్ ఇచ్చిన అరగంటలోనే డెలివరీ చేసే ఆ సంస్థ ఆన్లైన్ ఐడియా తర్వాత ఎన్నో ఈ కామర్స్ సైట్లకు జీవం పోసింది. షాపింగ్ అంటే ఇప్పుడు చాలా ఈజీ అండి. ఎవరికైనా ఇంటర్నెట్ ఉండాలి కానీ ఏమైనా కొనుక్కోవచ్చు. అంటే చాలా ఆన్లైన్ వెబ్సైట్స్ ఉన్నాయి, కానీ ట్రస్టెడ్ వెబ్సైట్ అంటే చాలా కొన్ని తక్కువే ఉన్నాయి. చాలామంది ప్రిఫర్ చేయడం అంటే ఫ్లిప్కార్ట్ ఒకటే బాగా ప్రిఫర్ చేస్తారండి. ఫ్లిప్కార్ట్ ఏమంటే ఇది 100% జెన్యూన్ అని నమ్ముతారు. నా వరకు నేను కూడా ఆన్లైన్ షాపింగ్ చేస్తానండి. రీసెంట్గా ఫోన్ కొన్నాను. ఇంటర్నెట్ అందుబాటులోకి రావడమే కాదు, వెల్లువెత్తిన మొబైల్ విప్లవం కూడా ఈ ఆన్లైన్ షాపింగ్ కి ఆద్యం పోసింది. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. అంతేకాదు 25-30 రూపాయలిస్తే చాలు నెలంతా ఇంటర్నెట్ వాడుకునే సౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. దీంతో ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చేసింది. దీంతో సరదాగా ఖాళీ టైంలో షాపింగ్ సైట్లు విజిట్ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ మధ్యకాలంలో ఎన్నో ఈ కామర్స్ సంస్థలు మొబైల్ అప్లికేషన్లు కూడా తయారు చేస్తున్నాయి. దీంతో ఆన్లైన్ షాపింగ్ సైట్లలో వస్తువులు కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రతి ఒక్క ఐటెంకి రేట్ అనేది ఏంటనేది తెలుస్తుంది అందరికీ. కొంతమందికి మోసం జరుగుతుంది, చాలామందికి ఉపయోగం జరుగుతుంది. యూత్కి అయితే అందరూ నెట్లో యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి ప్రతి ఐటెం నెట్లో కొనేసుకుంటున్నారు. యూత్కి చాలా ఫేవర్గా ఉంది. అంటే నేను కూడా మొబైల్స్ తీసుకున్నానండి, బాగానే పనిచేస్తున్నాయి. చాలామంది ఏంటంటే లాంగ్ జర్నీ ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా లోకల్గా ఇక్కడ ఆన్లైన్లో తీసుకోవడం వల్ల కొంచెం అదొకటి టైం సేవ్ అవుతుందని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే కస్టమరు మెయిన్ కదా, చూసుకునేది మనమే సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరిది ఆన్లైన్ షాపింగ్ బాగుంటుంది అనేది మనమే సెలెక్ట్ చేసుకొని చెప్పుకోవాలి. గతంలో ఆన్లైన్ షాపింగ్ చేయాలంటే ముందుగానే డబ్బు చెల్లించాలి. ఆ తర్వాత ఎప్పటికో ప్రోడక్ట్ వస్తుంది. దీనికి తోడు అప్పట్లో ఆన్లైన్ మోసాలు కూడా ఎక్కువగా ఉండటంతో చాలా మంది ఈ కామర్స్ సైట్ల వైపు మొగ్గు చూపేవారు కాదు. దీంతో తొలినాళ్లలో ఈ సైట్లకు అంతగా ఆదరణ ఉండేది కాదు. కానీ ఇప్పుడు సంస్థలు ఈ సమస్యలన్నింటికీ సమాధానాలిచ్చాయి. క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యాన్ని కల్పించాయి. అంటే మన చేతిలో డబ్బు లేకపోయినా షాపింగ్ చేసి వస్తువు కొనేయవచ్చు. అంతేకాదు Myntra.com వంటి సైట్లలో ప్రోడక్ట్ నచ్చకపోతే రిటర్న్ కూడా పంపేయవచ్చు. ఒకవేళ ప్రోడక్ట్ వచ్చే టైంకి మీకు ఆ వస్తువు అవసరం లేదనిపించినా నిరభ్యంతరంగా తిప్పి పంపించేయండంటూ అమెజాన్ లాంటి సైట్లు ప్రచారం చేసుకుంటున్నాయి. కొన్ని ఫ్యాషన్ సైట్లయితే ఏకంగా మా డ్రెస్సులు మీరు వాడి నచ్చకపోయినా పంపండంటూ కొత్త తరహా మార్కెటింగ్ కి తెరలేపుతున్నాయి. ఇక డెలివరీ ఛార్జీలు కూడా లేకుండా ఇంకొన్ని సైట్లు అమ్మకాలు చేస్తున్నాయి. మరికొన్ని సైట్లు ఎక్స్ప్రెస్ డెలివరీ అంటూ నెక్స్ట్ డేనే ప్రోడక్ట్ మీకు ఖచ్చితంగా చేరేలా సేవలందిస్తున్నాయి. డైరెక్ట్గా వెళ్ళి ఒక రిటైల్ స్టోర్లో కొనుక్కుంటే ఒక రేటు, డైరెక్ట్గా ఆన్లైన్ సైట్కి వెళ్ళి కొనుక్కుంటే చాలా తక్కువ రేట్లో అవైలబిలిటీ ఉండటం ఒక ప్రధానమైన అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. రెండోది వాళ్ళకి రిటర్న్ బ్యాక్ గ్యారంటీ కానీ, అట్లాగే డెలివరీ ఇచ్చిన తర్వాత క్యాష్ ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకవేళ ప్రోడక్ట్ నచ్చలేదు, ప్రోడక్ట్ బాగాలేదు అంటే కూడా రిటర్న్ చేసే అవకాశం కూడా, దాంట్లో రిటర్న్ పాలసీస్ కూడా ఉంటున్నాయి. అట్లాగే ఎప్పటికప్పుడు కస్టమర్ కేర్లు అందుబాటులో ఉంటాం, టెలికాలింగ్ ఎగ్జిక్యూటివ్స్ అందుబాటులో ఉంటాం. వాళ్ళకి ఇమీడియట్గా ఫోన్ చేయటం, ఈ సమస్య ఉందని చెప్పడం, వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం. సర్వీస్ కూడా టాప్ ఈ కామర్స్ సైట్స్ మీరు ఏదైనా తీసుకున్న, ఫ్లిప్కార్ట్ తీసుకోండి, స్నాప్డీల్ తీసుకోండి, అమెజాన్ తీసుకోండి, లేకపోతే జబాంగ్ తీసుకోండి, మైంట్రా తీసుకోండి, ఏ సైట్ తీసుకున్నా కూడా సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు పోటీ తత్వంతో సరైన స్టాండర్డ్స్లో సర్వీసెస్ అందించడం కూడా ఒక కారణంగా ఖచ్చితంగా. ఒకప్పుడు అన్నింటికీ కలిపి ఒకటే ఆన్లైన్ షాపింగ్ సైట్లు ఉండేవి. కానీ ఇప్పుడు ఏ వర్గానికి చెందిన సైట్లు ఆ వర్గంలో ఉంటున్నాయి. లెన్స్ కార్ట్, వాచ్ కార్ట్ వంటి సైట్లు కళ్లద్దాలు, వాచీలు మాత్రమే అమ్ముతాయి. బ్లూ స్టోన్ అన్న ఈ కామర్స్ సైట్ కేవలం బంగారం, ప్లాటినం, వజ్రాభరణాలను మాత్రమే అమ్ముతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆన్లైన్లో దొరకని వస్తువంటూ ఏమీ ఉండటం లేదు.
విదేశాల్లో మాత్రమే దొరికే సెల్ ఫోన్స్, టాబ్లెట్స్, కంప్యూటర్లను కూడా ఈ కామర్స్ సైట్లు మనకు అందుబాటులోకి తెస్తున్నాయి. ఆఖరికి ఇంటికి కావాల్సిన పప్పులు, ఉప్పుల్ని, కూరగాయల్ని కూడా ఆన్లైన్లో అమ్మేస్తున్నారు. bigbasket.com లోకి వెళ్లి మనకు నచ్చినవన్నీ ఆర్డర్ చేస్తే చాలు, తాజా కూరగాయలు ఇంటికొచ్చేస్తాయి. ఇలా సకలం ఆన్లైన్లో దొరుకుతూ ఉండటంతో భారతీయులు ఈ విండో షాపింగ్ ట్రెండ్కి బాగా అలవాటు పడుతున్నారు. ఈ కామర్స్ సైట్లన్నీ నేరుగా ఉత్పత్తిదారుడి నుండి వస్తువుల్ని సేకరించి వినియోగదారుడికి చేరుస్తాయి. దీంతో సంప్రదాయ మార్కెట్లో ఉండే స్టాకిస్ట్, డీలర్, సబ్ డీలర్, రిటైలర్ వంటి వాళ్ళెవరూ ఇందులో ఉండరు. కాబట్టి వారికి చెందాల్సిన లాభాలన్నీ నేరుగా ఆన్లైన్ కంపెనీకే దక్కుతాయి. దీంతో ₹100 ఎంఆర్పీ ఉన్న వస్తువు మార్కెట్లో ₹90కు దొరికితే అదే వస్తువు ఆన్లైన్లో ₹65కే వచ్చేస్తోంది. అది కూడా ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో కూర్చునే కొనేసుకోవచ్చు. అందుకే ఆన్లైన్ సైట్లకు గిరాకీ పెరిగిపోతోంది. దీనికి తోడు ఒకేసారి డబ్బులు కట్టకుండా ఇన్స్టాల్మెంట్స్ లో కూడా ఇచ్చే సైట్లు ఉన్నాయి. ఇలా మన దేశంలో ఈ కామర్స్ సైట్లు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ వేల కోట్ల వ్యాపారం నుంచి లక్షల కోట్ల వ్యాపారానికి పరుగులు తీస్తున్నాయి. అంతర్జాతీయంగా ఈ కామర్స్ బిజినెస్ తో పోలిస్తే భారత్ ఇంకా శైశవ దశలోనే ఉంది. అదేంటి, వందల కోట్ల వ్యాపారాలు జరుగుతున్నా ఇంకా శైశవ దశ ఏంటి అనుకుంటున్నారా? అయితే వినండి. ప్రస్తుతం చైనాలో జరుగుతున్న ఆన్లైన్ బిజినెస్ తో పోలిస్తే భారత్లో జరుగుతోంది 6వ వంతు కూడా లేదు. అంటే సమీప భవిష్యత్తులో భారత్ మరో ఆన్లైన్ షాపింగ్ సునామీనే చూడబోతోందన్నమాట. మరి షార్ట్ బ్రేక్.